ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎసెన్షియల్ టీచింగ్స్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, మనకు ఇష్టమైనటువంటి వాళ్ళు మరణం ద్వారా మన నుంచి దూరం కావటం అంతకు మించిన బాధ ఇంకొకటి ఉండదు. మనం మానవులుగా ఉన్నంతకాలం మరణం గురించి భయపడుతూ దాని నుంచి తప్పించుకుంటూ దాన్ని ద్వేషిస్తూ దాని నుంచి తప్పించుకోవాలని తహతహలాడుతూనే ఉంటాం. అయితే మనం చేసేది శరీర నాశనానికి విరుద్ధంగా పోరాటం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. మన శరీరం పాడైపోకూడదు, నాశనం అయిపోకూడదు, మనం మరణించకూడదు అనేది జీవించడానికి, బ్రతికి ఉండడానికి, ఈ శరీరంలోనే ఉండడానికి ఎంతమంది డాక్టర్లనైనా కలుస్తాం, ఆయుర్వేదం మందులు వాడతాం, ఏదైనా పెద్ద పెద్ద వ్యాధులు వస్తే హోమియోపతి వాడతాం, ఎంతమంది డాక్టర్లనైనా కలిసి బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ అది మానవుని యొక్క సహజ లక్షణం. కానీ నిజానికి మరణం మనల్ని ఎప్పటికీ నాశనం చెయ్యదు. మనలోని అసలైన చైతన్య పదార్థానికి, అంటే ఆత్మకు చావు అనేది లేదు. మనం చిరంజీవులం. ఈ విషయం మనల్ని ఆ భగవంతుడు సృష్టించినప్పుడే నిర్ధారించబడింది. పరమాత్మ సృష్టిలో మరణం అనేది మానవులకు ఒక జన్మ హక్కుగా ఇవ్వబడింది. భూమి పైన జీవనం అంటే మన ఆత్మ జన్మ పరంపరల ద్వారా శక్తిని, జ్ఞానాన్ని పెంపొందించుకొని ఏదో ఒకనాటికి ఆత్మలోకంలోని 7వ తలానికి చేరి జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఎప్పుడైతే మనం పూర్తి పరిపక్వతను పొందుతామో, సంపూర్ణమైన జ్ఞానాన్ని నేర్చుకుంటామో, అప్పుడే మనకు జనన మరణాల నుండి విడుదల కలుగుతుంది. భూమిపైన అభ్యాసం పూర్తి చేసుకొని ఆత్మలోకంలోనే మనకు ఇష్టమైన వారితో ఆనందంగా జీవించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. జై హో పత్రి సార్. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఈ ప్రపంచాన్ని అత్యుత్తమైనటువంటి లోకంగా, ఈ భూమిని మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి 144,000 మంది మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. చీకటిపై కాంతిదే విజయం. థ్యాంక్ యూ.